అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూ. మెగా డిఎస్సి 2025కి సంబంధించి ఈ నెల 19వ తేదీన డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరితో కూడా విజయవాడలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు నిన్న ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలు అంటే మెయిన్ ఎడిషన్లో ఆర్టికల్ రావడం మీరు అందరూ చూశారు. దానికి సంబంధించి మనం వీడియోలో కూడా చర్చించాం. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కన్వీనర్ గారు అంటే డిఎస్సి కన్వీనర్ గారి నుంచి లేదా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అనేది మరి నేడో రేపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్టు మనకు అందినటువంటి సమాచారం. ఈ నెల 15వ తేదీ కల్లా తుది సెలక్షన్ జాబితాని విడుదల చేస్తారు. తర్వాత 19వ తేదీన ఈ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కొంతమంది అభ్యర్థులు ఏమంటున్నారు అంటే మరి 19వ తేదీ ఇంకా కౌన్సిలింగ్ అవ్వకుండా ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తారని. ఒకసారి మనం 2014 సినారియోని ఒకసారి గమనించినట్లయితే 2014 డిఎస్సి అభ్యర్థులకి 2016 మే నెల చివరి వారంలో వెబ్ కౌన్సిలింగ్ ముందే నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా వాళ్ళకి స్కూల్స్ అలాట్మెంట్ జరిగింది. స్కూల్స్ అలాట్మెంట్ జరిగిన తర్వాత జూన్ 1వ తేదీ 2016 జూన్ 1వ తేదీన అభ్యర్థులందరినీ కూడా విజయవాడ పిలిపించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ అందరితో సామూహికంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీన నిర్వహించింది ప్రభుత్వం. అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారే కావడం విశేషం. సో సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా చేయబోతూ ఉన్నారు. అయితే 1వ తేదీన సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. అప్పటికే వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ పూర్తయింది కాబట్టి వాళ్ళు విజయవాడ బయలుదేరి వెళ్ళేపాటికి వాళ్ళకి ఏ స్కూల్ అనేది తెలిసిపోయింది అభ్యర్థులకి. ఆల్రెడీ వాళ్ళకి ఆన్లైన్ ద్వారా వాళ్ళకి సెల్ ఫోన్కి మెసేజ్లు రావడం కూడా జరిగింది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి అభ్యర్థికి కూడా అక్కడ అపాయింట్మెంట్ కాపీని కూడా చేతికి అందజేయడం జరిగింది. అయితే వేదికపైకి స్టేట్ టాపర్స్ ఎవరైతే ఉంటారో కేటగిరీ వైజ్గా స్టేట్ టాపర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ వేదికపైకి పిలిచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రి కమిషనర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా ఈ అపాయింట్మెంట్ లెటర్స్ని అందజేయడం జరిగింది. మిగిలిన హాజరైనటువంటి మిగతా అభ్యర్థులందరినీ సభావేదిక ముందే ఉంచి వాళ్ళందరితో సామూహికంగా ప్రతిజ్ఞ చేయించి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ తరువాత జూన్ 3వ తేదీ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ కూడా స్టార్ట్ అయింది. కొత్త అభ్యర్థులకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ పాఠశాల పునఃప్రారంభం జూన్ 12 or 13 అనుకుంటా, ఏ రోజైతే స్కూల్ రీఓపెనింగ్ ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ ఆ తేదీ నుంచి వాళ్ళు పాఠశాలకు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏ రోజైతే జూన్ 1వ తేదీన అభ్యర్థులందరినీ సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలిచారో అదే రోజు నుంచి ఆ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు కాబట్టి అదే డేట్ నుంచి అపాయింట్మెంట్ డేగా వీళ్ళకి పరిగణించడం జరిగింది. సో 2014 డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా 2016 జూన్ 1 అపాయింట్మెంట్ డేగా నిర్ణయించి అదే వాళ్ళకి జాయినింగ్ డేట్గా నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు ఈ డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే ఇంకా మనకి వెబ్ కౌన్సిలింగ్ జరగలేదు. ఇంకా తుది సెలక్షన్ జాబితా కూడా రాలేదు. రీవెరిఫికేషన్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. సెలక్షన్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా ఫైనల్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. 15వ తేదీకి తుది జాబితా వచ్చినట్లయితే మీకు 19వ తేదీయే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లయితే ఈలోగా వెబ్ కౌన్సిలింగ్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు ముందుగా సామూహికంగా అభ్యర్థులందరితో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయోత్సవ సభలాగా భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత దసరా హాలిడేస్కి మధ్యలో వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటువంటి అవకాశం ఉంది. వెబ్ కౌన్సిలింగ్ పెట్టిన వెంటనే మీకు ట్రైనింగ్ కూడా పిలిచేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మీకు కూడా ఒక అపాయింట్మెంట్ డేని ఏ రోజైతే ప్రకటిస్తారో ఆ రోజే మీకు జాయినింగ్ డేగా అందరికీ నిర్ణయించబడుతుంది. ఆ తేదీ నుంచి మనం శాలరీకి అర్హత సాధిస్తాం. మనకి ఏ రోజైతే అపాయింట్మెంట్ డే ఇస్తారో ప్రభుత్వం ఆ డేట్ నుంచి మనందరికీ శాలరీ కౌంట్ అవుతుంది. మరి మాకు ట్రైనింగ్లో అలవెన్స్లు ఇస్తారా, ట్రైనింగ్లో జీతం ఇస్తారని కూడా కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి మీకు అపాయింట్మెంట్ డే ప్రకటించి ట్రైనింగ్కి తీసుకువెళ్ళారంటే దాని అర్థం ఆ ట్రైనింగ్కి మీరు ఏ రోజు హాజరవుతారో ఆ డే అంతా కూడా మీకు శాలరీ కౌంట్ అవుతుంది. సో అది మీకు ఈ జిల్లా కేంద్రాల్లోనే మీకు ట్రైనింగ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా అట్లాగే జరిగింది. అలాగే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా తుది సెలక్షన్ జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా మీకు డిఓ ఆఫీసుల నుంచి మీకు కాల్ వస్తుంది ఈ ఓత్ సెరమనీకి సంబంధించి. అంతేకాకుండా పత్రికా ప్రకటన కూడా కన్వీనర్ కావచ్చు లేదా విద్యాశాఖ అధికారులు కావచ్చు మీకు ప్రభుత్వం తరపు నుంచి అధికారిక ప్రకటన కూడా ఇస్తారు, ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు. దాని ప్రాప్తికి మనం ఏ డేట్ అయితే వాళ్ళు ప్రకటిస్తారో మనం ఇప్పుడు అనుకుంటున్నట్లు 19వ తేదీ ఆ తేదీ నాటికి మనం అంతా కూడా విజయవాడ వెళ్లాల్సి ఉంది. 2016 సంవత్సరంలో మాత్రం వాళ్ళకి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయలేదు. అభ్యర్థులంతా కూడా వారి యొక్క ఓన్ ట్రాన్స్పోర్ట్తోనే వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం మీకు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని అరేంజ్ చేస్తుందా లేకపోతే మన ఓన్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళాలనేది కూడా ఇంతవరకు మనకి ఎటువంటి ప్రకటన లేదు. కాబట్టి ప్రభుత్వం ఏ ప్రకటన చేస్తుందో వేచి చూద్దాం. సో మీకు కాల్ వచ్చినట్లయితే మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
దానికంటే ముందు మనకి సెలక్షన్ జాబితా రిలీజ్ కావాల్సి ఉంది. సో అది 15వ తేదీ కోసం ముందుగా మనం వెయిట్ చేద్దాం. అలాగే ఈ డిఎస్సికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వీడియో చేస్తానని చెప్పాను. గతంలో మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్నిటికీ కూడా నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో చాలామంది అభ్యర్థులు అడిగినటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మీరు నిన్న మొన్న పెట్టినటువంటి వీడియోలో కూడా కొన్ని కామెంట్స్ చేసి ఉన్నారు మీకున్నటువంటి డౌట్స్ని. ఆ డౌట్స్ని కూడా నేను మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని మీద కూడా ఇంకొక వీడియో చేసి మళ్ళీ రేపటికి మీకు ఇంకొక వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత సర్వీస్ రూల్స్ కావచ్చు, అలాగే లీవ్ రూల్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా వీడియో చేయండి సార్ అని చెప్పి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా మీకు వన్స్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చి మనకి కౌన్సిలింగ్ పూర్తయింది అంటే మీరు డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే వీటన్నిటికి సంబంధించి లీవ్ రూల్స్కి సంబంధించి, అలాగే సర్వీస్ రూల్స్కి సంబంధించి, మన యొక్క డ్యూటీసు వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా మీకు ప్రతి వీడియో కూడా మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. ఎంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి అప్డేట్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా నాదొక సూచన, ఎవరికైతే రీవెరిఫికేషన్ కాల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయండి. ఎస్పెషల్లీ ఈడబ్ల్యూఎస్ ఈ రిజర్వేషన్స్ క్లెయిమ్ చేసే వాళ్ళు హస్బెండ్ ఫాదర్ పేరుతో ఉన్నటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు మాత్రమే కొద్దిగా ఎక్కువ మంది దగ్గర సమస్య వస్తుంది. వాళ్ళందరికీ కూడా కాల్స్ వచ్చి ఉన్నాయి. వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్ని సబ్మిట్ చేయండి ఇన్ టైంలో. అవసరమైతే మీకు జిల్లా కేంద్రం పెద్ద దూరం కాదు. మనం ఎంతో కష్టపడి ఈరోజు ఇంతవరకు చదువుకొని ఈ జాబ్ని సంపాదించాం కాబట్టి ఈ చివరి దశలో కూడా మీరు ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దు. మీకు కాల్ వచ్చి మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంది అంటే ఈ తుది సెలక్షన్ జాబితా రాకముందే మీరు మరొకసారి డిఓ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించి మేము ఇచ్చిన మీరు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ మీకు అందాయా లేదా, నాకు ఇంకేమైనా సమస్య ఉందా, ఇంకేమైనా సబ్మిట్ చేయాలనేది కనుక్కోండి. దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. మహా అయితే మనకు ఒకరోజు వ్యయ ప్రయాస అంతే తప్ప మనకున్నటువంటి డౌట్స్ క్లియర్ అవుతాయి. అలాగే వెరిఫికేషన్ కాల్ రాని వాళ్ళు కూడా చాలామంది చింతిస్తూ ఉన్నారు, నాకు కాల్ రాలేదని. మీకు వెరిఫికేషన్ కాల్ రాలేదు అంటే దాని అర్థం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయింది అని దాని అర్థం. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన వద్దు. ఇప్పటికీ నేను 3వ వీడియోలో ఇది చెప్పడం. సో మీరు దానికి సంబంధించి ఎటువంటి చింత మీకు వద్దు. కాల్ వచ్చిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే మరొకసారి డిఓ ఆఫీస్కి వెళ్ళి మరొకసారి దాని మీద ఉన్నటువంటి సమస్యలు మీరు సందేహాలన్నింటినీ కూడా క్లియర్ చేసుకోండి. ఇది నా వైపు నుంచి సలహా. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా దానికి సంబంధించి రేపు ఇంకొక వీడియో పెడతాను. మీ ప్రతి ఒక్క సందేహాన్ని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాను. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.